1901 1911 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు బి +5.75%. అధికరణ 21 దేనికి సంబంధించినది? జవాబు బి విద్యా హక్కు. బడిలో చేరని బడి బయట ఉన్న బాలికలు మరియు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికల ఎలిమెంటరీ విద్యాభివృద్ధి కోసం రూపొందించబడిన కార్యక్రమం ఏది? జవాబు సి NPEGEL. RAA ప్రధానంగా ఏ అంశాల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది? జవాబు సి గణితం మరియు విజ్ఞాన శాస్త్రం. మోడల్ స్కూల్స్ లో ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు ఉచిత విద్యా బోధన అందిస్తారు? జవాబు సి 6 నుండి 12వ తరగతి. 3 నుండి 6 సంవత్సరముల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించిన రాజ్యాంగ ప్రకరణం? జవాబు డి 45. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పే ప్రకరణం ఏది? జవాబు సి 21A ప్రకరణం, అంటే ఆర్టికల్ 21A. ఒక విద్యార్థి స్టాంపులను సేకరించడం ద్వారా సంతృప్తి చెందడం ఏ విలువకు ఉదాహరణ? జవాబు బి అంతర్గత విలువ. జోమ్తియన్ ప్రపంచ సదస్సు ఏ తేదీలలో జరిగింది? జవాబు బి మార్చి 5, 9 తేదీలలో 1990లో. షీ అంటే స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ప్రధానంగా ఎవరికి ఉద్దేశించబడింది? జవాబు బి దేశీయ విశ్వవిద్యాలయాలలో సైన్స్ కోర్సులు అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు. కళా ఉత్సవ్ కార్యక్రమం ప్రధానంగా ఏ స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించబడుతుంది? జవాబు సి మాధ్యమిక పాఠశాల స్థాయి. KGBV విద్యాలయాల లక్ష్యం? జవాబు పైవన్నీ. అపెప్ 6 సూత్రాలలో రెండవది? జవాబు సి అనుభవం ద్వారా అభ్యసనం. డిపెప్ ఆశయాలలో ఒకటి? జవాబు డి పైవన్నీ. మోడల్ స్కూల్ డాష్ తరగతులకు విద్యను అందిస్తాయి? జవాబు సి 6 నుండి 12. RNSA లక్ష్యాల ప్రకారం సెకండరీ పాఠశాల డాష్ కిలోమీటర్ల పరిధిలో ఉండాలి? జవాబు బి 5.
ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాల అంటే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏలో ఒకటి. జవాబు ఏ. ప్రతి పిల్లవాడు గణితం మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుట. ఆర్ఏఏ అంటే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఈ సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది. జవాబు బి. 6 నుండి 18 సంవత్సరాలు. బడి పిలుస్తోంది కార్యక్రమ ప్రధాన లక్ష్యం. జవాబు ఏ. 100% ఎన్రోల్మెంట్ సాధించుట. ఉచిత సైకిల్ పంపిణీ డాష్ పథకంలో ప్రవేశపెట్టారు. జవాబు బి. బడికి వస్తా. చదువుకున్న పాఠశాలలకు నిధులు సేకరించే పథకం. జవాబు సి. విద్యాంజలి కళా ఉత్సవ కార్యక్రమం డాష్ ద్వారా నిర్వహించబడుచున్నది. జవాబు సి. ఆర్ఎంఎస్ఏ 2050లో భారతదేశ జనాభా అంచనా ఎంత? జవాబు బి. 1572.1 మిలియన్. దేశమంతటా ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను సూచించిన కమిషన్ ఏది? జవాబు బి. కొఠారి కమిషన్. క్రింది వాటిలో 1986 విద్యా విధానం సూచన కానిది ఏది? జవాబు డి. కామన్ స్కూల్ సిస్టమ్. గ్రామీణ ప్రాంతాలలో బాలికలకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? జవాబు సి. హాటా కమిటీ 1929. ఎస్ఏఏ కార్యక్రమం ప్రధానంగా ఏ రాజ్యాంగ సవరణ లక్ష్యాలను సాధించడానికి ప్రవేశపెట్టబడింది? జవాబు సి. 86వ సవరణ. ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించినది ఏది? జవాబు సి. దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ 2001-2011 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత? జవాబు సి. +1.64%. 2050లో జపాన్ జనాభా అంచనా ఎంత? జవాబు ఏ. 109.2 మిలియన్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ అధికార భాషగా గుర్తించిన భాష? జవాబు సి. ఉర్దూ. ఏ శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల రాణి అంటారు? జవాబు ఏ. అర్థశాస్త్రం. ఆర్థిక విద్యావేత్తలు విద్యకు కేటాయించే నిధులను ఎంత శాతానికి పెంచాలని సూచించారు? జవాబు సి. 6%.
విద్యలో పెట్టే ఖర్చును పెట్టుబడిగా అధ్యయనం చేసిన వారు ఎవరు? జవాబు డి. జేఎల్ గాల్బ్రెత్ అండ్ శామ్యూల్ సన్. ఆర్ఏఏ కార్యక్రమం కింది వారిలో ఎవరి కోసం నిర్దేశించబడింది? జవాబు డి. పైవన్నీ. ఆడం సృష్టితో ప్రారంభమై క్రీస్తు రావడంతో వికసించి చివరికి మరణాలు మరియు ప్రపంచ విధ్వంసంతో ముగుస్తుంది అని చెప్పే సిద్ధాంతం ఏది? జవాబు బి. అగస్టీనియన్ సిద్ధాంతం. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం? జవాబు ఏ. 1991. ఆత్మ సంతృప్తి కోసం చేసే కార్యం ఏ విలువను సూచిస్తుంది? జవాబు సి. అంతర్గత విలువ. తీవ్ర ప్రజ్ఞాలోపం గల పిల్లలు కస్టోడియల్ లేదా సివియర్లీ రిటార్డెడ్ ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఎంత? జవాబు బి. 30 నుండి 20. యుఎన్ఈపి విస్తృతి రూపం? జవాబు బి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మన దేశంలో దేశ రాబడిలో విద్యకు ప్రస్తుతం ఖర్చు చేసే శాతం ఎంత? జవాబు బి. 3%. ప్రపంచీకరణ వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి. జవాబు సి. చాలా మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం? జవాబు ఏ. 2003. ఈ క్రింది వాణిలో ఆలోచన నైపుణ్యం కానిది? జవాబు బి. సహానుభూతి. విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం? జవాబు సి. 33.3%. యుఎన్ఓ సంస్థల సహకారంతో భారతదేశంలో అమలైన ప్రాథమిక విద్య కార్యక్రమం ఏది? జవాబు బి. జనశాల కార్యక్రమం. జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాల ఎన్సిఎల్పి లను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? జవాబు బి. 1995 నవంబర్. 2050 నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? జవాబు సి. భారతదేశం. ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం 1980లో 22% ఉన్న గర్భ నిరోధక వినియోగం 2011లో ఎంత నమోదైంది? జవాబు సి. 40.4%. 1984లో జరిగిన అంతర్జాతీయ జనాభా విద్య రూపకల్పన సమీక్ష సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు బి. మెక్సికో నగరం. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో? జవాబు బి. 7 బిలియన్లు.
Adolescence is a period of stress, strain, storm and strife అని కౌమార దశను నిర్వచించినది ఎవరు? జవాబు సి. స్టాన్లీ హాల్. శ్రమ పట్ల గౌరవం, సామాజిక మేలుకొలుపు, బాధ్యత, నిర్భయం, ఇతర మతాల పట్ల గౌరవం, సత్యం, అహింస, సేవ, శాంతి మొదలైనవి ఏ విలువలకు ఉదాహరణలు? జవాబు బి. గాంధీయన్ విలువలు. యుఎన్ఎఫ్పిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు ఏ. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. హెచ్ఐవి వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు బి. ల్యూక్ మాంటిగ్నియర్. పిసిఆర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు బి. పాలిమర్స్ చైన్ రియాక్షన్. 2005-2006లో అపెప్ కార్యక్రమాన్ని ఏ పేరుతో అమలు చేశారు? జవాబు సి. కౌమార విద్య. నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, క్లిష్ట సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకునే యోగ్యమైన, క్షేమకరమైన సామర్థ్యాలను వ్యక్తులలో కలిగించడాన్ని ఏమంటారు? జవాబు బి. జీవన నైపుణ్యాలు. ఒత్తిడిని అధిగమించడం ఏ నైపుణ్యానికి చెందుతుంది? జవాబు సి. స్వయం నియంత్రణ నైపుణ్యం. సామ్మిళిత విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొన్నవారు ఎవరు? జవాబు బి. లిప్స్కే మరియు గార్డినర్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం భారతదేశంలో వికలాంగుల జనాభా ఎంత? జవాబు ఏ. 1,84,91,000 మంది. మానసిక వైకల్యానికి సంబంధించిన పిడబ్ల్యూడి యాక్ట్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? జవాబు బి. 1995. అతి తక్కువ ప్రజ్ఞాలోపం గల పిల్లలు అంటే స్లో లర్నర్స్ ప్రజ్ఞా లబ్ధి ఐక్యూ ఎంత? జవాబు సి. 90 నుండి 70. కింది వాటిల్లో తల పరిమాణం అసాధారణంగా చిన్నగా ఉండే పరిస్థితి ఏది? జవాబు ఏ. మైక్రోసెఫలీ. దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది? జవాబు ఏ. స్నెలెన్స్. సామాన్య వినికిడి సామర్థ్యం. జవాబు సి. 10 డెసిబెల్ హీరింగ్ లెవెల్ కన్నా తక్కువ. డౌన్ సిండ్రోమ్ దీని వల్ల సంభవిస్తుంది? జవాబు ఏ. మైక్రోజోమ్లలో సవ్యంగా లేకపోవడం. ఆర్ఎన్ఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది?
జవాబు సి 9, 10 తరగతులు. కింది వాటిలో GATT ప్రకారం విద్యా సేవల వర్గీకరణలో లేనిది ఏది? జవాబు డి దేశీయ వినియోగం. ఒక సభ్య దేశానికి చెందిన ఉపాధ్యాయులు వేరొక సభ్య దేశానికి వెళ్లి సేవలను అందించడాన్ని ఏమంటారు? జవాబు ఏ సహజ వ్యక్తుల ఉపస్థితి. కింది వాటిలో సరైన జత ఏది? జవాబు బి NEP 1986 ప్రైవేటీకరణ భావనకు బలం. ఏదైనా ఒక అంశానికి ఇచ్చే ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యతను ఏమంటారు? జవాబు సి విలువ. 1921 1931 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు ఏ +11.0%. జోమ్తియన్ సదస్సు జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఢాకర్ సమీక్షా సదస్సు జరిగింది? జవాబు సి 10 సంవత్సరాల తర్వాత. APEP ప్రధానంగా ఏ స్థాయి విద్యాభివృద్ధికి సంబంధించినది? జవాబు బి ప్రాథమిక విద్య. విశ్వవ్యాప్తంగా అందరూ ఆచరించవలసిన విలువలు ఏవి? జవాబు బి ప్రాతిపదిక లేదా విశ్వజనీన విలువలు. షీ స్కాలర్షిప్ ఏ కార్యక్రమంలో భాగంగా అందించబడుతుంది? జవాబు సి ఇన్స్పైర్. పాఠశాలలో ఎలక్ట్రానిక్ మీడియాను ఏర్పాటు చేయాలని సూచించినది ఏది? జవాబు సి జాతీయ విద్యా విధానం 1986. 2010లో బ్రెజిల్ జనాభా ఎంత? జవాబు బి 190.7 మిలియన్. KGBV పథకాన్ని ఏ విద్యా కార్యక్రమం లేదా అభియాన్లో ప్రత్యేక భాగంగా విలీనం చేశారు? జవాబు బి సర్వశిక్ష అభియాన్ SSA. 2009 గణాంకాల ప్రకారం TFR అధికంగా కలిగిన రాష్ట్రం? జవాబు బి బీహార్. ఒడిదుడుకుల దశగా కౌమార దశను పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? జవాబు బి స్టాన్లీ హాల్. 2010 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య? జవాబు సి 940. షీ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు ఏ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. WHO కౌమార దశ విద్యార్థులకు అవసరమైన జీవన నైపుణ్యాలను ఎన్ని రకాలుగా విభజించింది? జవాబు బి 3 రకాలుగా. ప్రపంచ జనాభా దినం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు బి జూలై 11. జోమ్తియన్ 1990 సదస్సు తర్వాత EFA లక్ష్యాల సమీక్ష కోసం నిర్వహించిన సదస్సు ఏది?
జవాబు బి ఢాకర్ సదస్సు. 2050 బ్రెజిల్ జనాభా అంచనా ఎంత? జవాబు ఏ 247.2 మిలియన్లు. కౌమార బాలికల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించి వారిలో సాధికారతను పెంచడానికి అమలు చేస్తున్న పథకం ఏది? జవాబు బి కిశోర శక్తి యోజన. ఎస్టిడి యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు బి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూరల్ పవర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్ ఆర్పిఆర్పి ఎప్పుడు ప్రారంభించబడింది? జవాబు సి 22/2003. ఈ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు. జవాబు ఏ 15(1). మానవులపై పెట్టిన పెట్టుబడిలో అత్యంత విలువైనది విద్య అని పేర్కొన్న వారు ఎవరు? జవాబు బి ఆల్ఫ్రెడ్ మార్షల్. విద్యను పెట్టుబడిగా భావించి దాన్ని ఎవరు దొంగతనం చేయలేరు అని పేర్కొన్న సంస్థ ఏది? జవాబు సి యునెస్కో. జాతీయ సార్వత్రిక పాఠశాలని ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. జవాబు డి 1989. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం. జవాబు డి పిడబ్ల్యూడి యాక్ట్. విద్యలో సమాన అవకాశాల కల్పన కోఠారి కమిషన్ సూచించిన అంశం. జవాబు సి విద్య సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి. అండర్గాగి అనే అభ్యసన విధానము ఈ దశ వారికి చెందినది. జవాబు డి వయోజనులు. సుస్థిర అభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ లాండ్ కమిషన్ ఏ సంవత్సరం నివేదిక సమర్పించినది? జవాబు బి 1987. ఎన్సిఎల్పి పాఠశాలను ఎవరు నిర్వహిస్తారు? జవాబు బి ఎన్జిఓలు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. Thank you for watching this video.